తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీతో పాపాలు చేయటమే కాకుండా కోట్ల రూపాయలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్ ఆరోపించారు. బోలేబాబా డైరీని నడుపుతున్న వాళ్లే వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్లే కాదా అని ప్రశ్నించారు. నాణ్యత లేదని, కల్తీ జరిగిందని ఫిర్యాదులు వచ్చినా కంపెనీ యజమానిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని పటాభి అన్నారు. ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్, వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. మోనోగ్లైసరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది. దాదాపు 7,94,76,750 రూపాయలు విలువైనటువంటి 6.5 లక్షల కిలోల రసాయనాల్ని బోలేబాబా డైరీకి సరఫరా చేశారు. ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి.